ఈ సంవత్సరం మామూలు ఆవకాయ సరికి సరి పెట్టేది మెంతిపిండికి ఆవపిండి కారం సరికి సరి 5 గ్లాసులు ఆవపిండి 5 గ్లాసులు కారం 50 గ్రాములు 100 గ్రాముల మెంతులు ఒక డబ్బా ఇంగువ అలాగనే ఒక 2 గ్లాసులు నిండా ఉప్పు వేసి సంబారం అంతా కూడా తయారు చేసుకుని దాంట్లో పసుపు కొమ్ములు ఆడించిన పసుపు 50 గ్రాములు వేసుకుని చక్కగా అంతా కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ చిన్న రసాలు ఆవకాయ ముక్కలు నూనెలో వేసి విజయ వేరుశనగ నూనెలో వేసి ఆ ముక్కల్ని సంబారంలో వేసి జాడీలో వేసుకోవాలి. ఇది మామూలు మంచి ఆవకాయ అంటారు, సరికి సరి పెట్టేటువంటి ఆవకాయ. దీని కొలతలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ నూనెలో వేసి నూనెలోంచి తీసి మళ్ళీ ఈ పిండి ఆవు పిండి 5 గ్లాసులు, కారం 5 గ్లాసులు, ఉప్పు అన్నీ కలిపినటువంటి సంబారంలో ఈ ముక్కలన్నింటినీ కూడా వేసి నూనె పట్టిన తర్వాత దాంట్లో వేసి దాన్ని జాడీలోకి సర్దుకోవాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం నూనె పోసేసి తర్వాత దాని మీద మూత పెట్టేస్తే తర్వాత 2 రోజులు ఆగిన తర్వాత తిరగ కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మామూలు ఆవకాయ సరికి సరి ఆవకాయ అంటారు. ఇంగువ కూడా కొంచెం వేసుకుని సువాసనకి పెట్టుకునేటువంటిది. ఎంతో అద్భుతంగా వస్తుందన్నమాట ఈ ఆవకాయ. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలాగా అన్నీ కూడా. నూనె మాత్రం తర్వాత ఊరిన తర్వాత చూసి నూనె పైకి తేలేలాగా పోసుకోవాలి. ఇలా పెట్టుకుంటే సంవత్సరం పాటైనా కూడా ఎక్కడా కూడా కొంచెం తడి తగలకుండా ముక్కలన్నీ కూడా బాగా ఆరబెట్టుకొని చక్కగా లోపల ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకొని ఆ ముక్కల్ని సరిపోని సైజులో కొట్టిన ముక్కలన్నీ కూడా బాగా ఆరబెట్టి శుభ్రం చేసుకుని ఆవకాయ కనుక పెట్టుకున్నట్లయితే కొంచెం కూడా తడి తగలకుండా సంవత్సరం పాటు మొట్టమొదటి రోజున ఎలా అయితే పెట్టామో అలాగే అంత అద్భుతంగా ఉంటుంది. ఇవి 4 మానికల ముక్కలు, 4 మానికల ముక్కలకు సరిపోను సాంబారం ఏర్పాటు చేసుకుని ఎలా పెట్టుకోవాలన్నమాట. ఈరోజు పెట్టిన ఈ సరికి సరి చిన్న రసాల ఆవకాయలో ఈ గ్లాస్ తోటి పావుసేరు గ్లాస్ తోటి 5 పావులు నిండా కారం, 5 పావులు ఆవు పిండి సరికి సరి పోసి ఉప్పు నిండా 2 గ్లాసులు అంటే సోలుడు ఉప్పు పోసి నిండా మెంతులు 100 గ్రాములు, ఇంగువ డబ్బా 1, కొట్టిన పసుపు కొమ్ములు ఆడించిన పసుపు 50 గ్రాములు అన్నీ కలిపి సంబారం ఏర్పాటు చేసుకుని ఈ ముక్కల్లో వేరుశనగ నూనెలో చక్కగా వాటిని ముంచి నూనెలో ముంచి అందులో వేసి నీళ్లు తగలకుండా తడి తగలకుండా ఉంచుకున్నట్లయితే ఆవకాయ ఎంతకాలం అయినా కానీ చాలా శుభ్రంగా ఉంటుంది. ఆ కొలత ప్రకారంగా ఎంతో రుచిగా ఉంటుంది. వేరుశనగ నూనె మంచి నూనె కనుక తెచ్చి పోసుకున్నట్టయితే ఈ రకంగా ఆవకాయని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. చూసారా?
మూత పెట్టి పక్కన పెట్టి ఇవేనా అన్నిటని ఈ రకంగా 20 కాయల ముక్కలు మంచి ఆవకాయలో పెట్టుకున్న తర్వాత దీన్నంతా కూడా 3 కేజీలు మంచి వేరుశనగ నూనె పోసి శుభ్రమైనటువంటిది తర్వాత అంతా కలిపేసిన తర్వాత సంబారం అంతా కూడా పోసి పైన మళ్ళీ 1 కేజీ నూనె పోసి ఇలా మూత పెట్టేసి చక్కగా భద్రంగా వాసన కట్టడం వలన గాలి కానీ ఎటువంటి ఇది కూడా వెళ్లకుండా ఉంటుంది. 3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని తీసి చక్కగా బాగా కలిసేలాగా కలుపుకొని అప్పుడు దగ్గర వేసుకుంటే దాని యొక్క ఇది తెలుస్తుంది. అప్పుడు చూసుకున్న తర్వాత ఉప్పు అవన్నీ కూడా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే కనుక అప్పుడు తెలుస్తుంది ఉప్పు. ఎందుకంటే ఒకేసారి ఉప్పు ఎక్కువ పోస్తే ఇబ్బంది కాబట్టి దానికి సరిపోని ఉప్పు పోసుకుంటాం. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవకాయ సంవత్సరం పొడుగుతో కూడా ఉంటుంది. దీన్ని అందరూ చిన్నపిల్లలు కూడా మా బుడ్డి పాప కూడా చాలా ఇష్టంగా బాగా తింటుంది. రోజు కావాలంటుంది మా పాప. ఓకే.